ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువు దగ్గరకు వచ్చింది. అప్పుడే అక్కడ ఆటలాడుకుంటున్న అల్లరి కోతి ఆ పిల్లిని చూసింది. అరే, ఈ పిల్లి ఏదో చేపలు పట్టడానికి వచ్చినట్టుంది. ఎలాగో ఖాళీగానే ఉన్నా, అది ఎలా పడుతుందో చూస్తే పోలా అనుకుని దానిని గమనించసాగింది. ఆ పిల్లి చెరువులో గాలం వేసి ఎదురు చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. దానిని చూసి ఆ పిల్లి ఆనందపడింది. ఇంతలో అది చూసిన అల్లరి కోతి, ఓయ్ పిల్లి బావా, అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది? ఓ మూల కూడా రాదు, దానిని వదిలేయి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, మళ్ళీ ట్రై చేయి అని సలహా ఇచ్చింది. ఆ మాటలు విని ఆ పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలేసి మరలా గాలం వేసింది. కొంచెం సేపటికి ఇంకొంచెం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి ఆ పిల్లి చాలా సంబరపడింది. మళ్ళీ అది చూసిన అల్లరి కోతి, ఇది కూడా ఏమంత పెద్దగా లేదు, ఎంతకంటే పెద్ద పెద్ద చేపలు ఇక్కడ నుంచి అందరూ ఆనందంగా పట్టుకుని పోతా ఉంటే నువ్వు మాత్రం ఇంత చిన్న చేపను పట్టుకుని పోతే నవ్వరా? అసలు ముందు నాకే నవ్వు వస్తుంది పిల్లి బావా అని పక్కపక్క నవ్వింది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసి మరలా గాలం వేసింది. ఈసారి మొదటి రెండో చేపల కంటే చాలా పెద్ద చేప పడింది. దానిని చూసిన పిల్లి సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. అది చూసిన అల్లరి కోతి వికారంగా మొహం పెట్టి, చిచి, అది ఓ చేపేనా? మా పిల్లి బావా అంత పెద్ద చేప పడతాదో అని పని మానేసి మరీ నేను ఇక్కడ కూర్చున్నాను. పెద్ద చేపను పట్టడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను అంటూ హేళనగా మాట్లాడింది. దాంతో పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అక్కడ అల్లరి కోతి మాత్రం పిల్లి విషయం పక్కన పెట్టేసి తన మిత్రునితో కలిసి హాయిగా పండ్లు తింటా ఉంది. అయ్యో, అనవసరంగా కోతి మాటలు విని అత్యాశతో దొరికిన ఆహారాన్ని కూడా వదిలేసుకున్నానే. అందుకే అంటారు మూర్ఖుల మాట అస్సలు వినకూడదని. ఇంకేం చేస్తాం, ఈ రాత్రికి నో ఫుడ్, నో స్లీప్, ఓన్లీ జాగారం అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.